హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం అనమాట. వీడియోలో వచ్చేసి 2 నుంచి 3 అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. చివరి వరకు చూడండి. తీసుకున్నట్లయితే ఫిబ్రవరి 24వ తారీఖు అండి. ఛానల్ మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగిందంటూ లేటెస్ట్ అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా సర్కారు గుడ్ న్యూస్. సర్కారు ఉద్యోగులకు ఆరోగ్య భద్రత, జీవిత బీమా కల్పిస్తూ 2 పథకాలకు సంబంధించి 7.57 లక్షల మంది ఉద్యోగులు, ముఖ్యంగా పెన్షనర్లకు 1.25 కోట్ల ప్రమాద బీమా అయితే ఇవ్వబోతున్నారనమాట. సహజ మరణం పొందిన వారికి 10 లక్షల పరిహారం, అదేవిధంగా 17.07 లక్షల మందికి ఉద్యోగులు, పెన్షనర్ల కుటుంబాలకు నగదు రహిత వైద్య సేవల పథకం అయితే దీంట్లో భాగంగా 652 ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ దాదాపు 1998 రకాల వైద్య సేవలు, మార్చి 31లోగా మెట్రో రైలు తొలిదశ టేక్ ఓవర్, ఇవన్నీ కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అంటున్నారు. సో మొత్తానికి ఉద్యోగులకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం చేయడం అయితే జరిగిందనమాట. ఎన్నో ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్న వారందరికీ సో ఇక గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా రాష్ట్రంలో ప్రభుత్వ కార్పొరేషన్లకు, ప్రభుత్వ రంగ సంస్థల పరిధి కావచ్చు 5.19 లక్షల మంది రెగ్యులర్ ఉద్యోగులు, వీరితో పాటు 2.38 లక్షల మంది పెన్షనర్లు కలిపి మొత్తం 7.57 లక్షల మంది ప్రమాద బీమా సౌకర్యాన్ని అయితే పొందుతారనమాట. క్యాష్లెస్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అయితే ఉంటుంది. ఈహెచ్ఎస్ సంబంధించి 3,56,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు రెగ్యులర్తో పాటు 2.88 లక్షల మంది పెన్షనర్లకు పై ఆధారపడ్డ కుటుంబ సభ్యులు మొత్తం 17.07 లక్షల మందికి ఈ పథకం అయితే వర్తిస్తుందన్నమాట. సో తాజా స్కీమ్తో ఇకపై ప్రభుత్వ ఉద్యోగులు ఆసుపత్రిలో ₹1 చెల్లించాల్సిన అవసరం లేకుండా వైద్య చికిత్సలు అయితే అందుతాయంటున్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పాటు 652 ప్రైవేటు ఎంపానల్ హాస్పిటల్లో కూడా ఈ పథకం అయితే పొందుతుందన్నమాట. సో ఇందుకు సంబంధించి మొత్తం వచ్చేసి 1998 రకాల వైద్య చికిత్సలు అయితే అందిస్తారు. రాజు ఆరోగ్య హెల్త్ ట్రస్ట్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు ఉచిత నాణ్యమైన వైద్యం కోసం ప్రతి ఉద్యోగి డిజిటల్ హెల్త్ కార్డులు జారీ చేస్తారు. ఈ పథకానికి సంబంధించి ఉద్యోగులకు తమ బేసిక్లో నుంచి పే నుంచి అంటే 1.5% వాటా చెల్లిస్తే సమాన మొత్తంలో ప్రభుత్వం నుంచి వాటా అయితే చెల్లిస్తారు. ఏడాదికి ఉద్యోగులకు 528 కోట్ల మొత్తంలో ప్రభుత్వం కలిపి 1,056 కోట్లు క్యాష్లెస్ అంటే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అనేది అమలవుతుంది అనమాట. డైరెక్ట్ ఆఫ్ ద సెకండరీ హెల్త్ కేర్ అనమాట. సో మరొక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇందులో ప్రభుత్వ ఆసుపత్రులు సామాన్య మరింత వైద్య సేవలు అందించే లక్ష్యంతో తెలంగాణ వైద్య విధాన పరిషత్ డైరెక్టర్ ఆ నిర్ణయం తీసుకున్నట్లు మనకు ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సో మొత్తం మీద ఉద్యోగులకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది. మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఉద్యోగులకు ప్రభుత్వం బిగ్ అప్డేట్ అయితే ఇచ్చింది. ఉద్యోగులకు సుదీర్ఘకాలం వేచి చూస్తున్న వేతన సవరణ సంఘం పైన నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల వేతన సవరణ పైన అధ్యయనం కోసం 12వ వేతన సంఘం నియమిస్తూ ఉత్తర్వులు అయితే ప్రభుత్వం జారీ చేసింది. కమిషన్ చైర్మన్గా మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియమించారు. 3 నెలల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టంగా ఉత్తర్వులు అయితే పేర్కొందనమాట. ప్రభుత్వ నిర్ణయం పైన ఉద్యోగులు జోష్ కనిపిస్తుంది. ఎందుకంటే త్వరలోనే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదల కాబోతుంది కాబట్టి ఈ నేపథ్యంలో 12వ వేతన సవరణ సంఘం పిఆర్సీని ఏర్పాటు చేస్తూ కేరళలోని ఇక ఎల్డిఎఫ్ ప్రభుత్వం తాజా ఉత్తర్వులు అయితే తీసుకున్నాయన్నమాట. ఒక లేటెస్ట్ అప్డేట్ ఉద్యోగులకు సంబంధించి ఇవ్వడం జరిగింది. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా దినసరి వేతనాలు ఇప్పించండి, సీఎం సలహాదారుడు వేమనరేందర్ రెడ్డికి మార్కెట్ కమిటీ చైర్మన్లు అనేది ఇక విజ్ఞప్తి అయితే చేసినట్టు చెప్తున్నారు. మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ సర్కారు మన ఊరు మన బడి కాంట్రాక్టుల్లో ఉసురు తీస్తుందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషన్ల కోసం బడా కాంట్రాక్టుల బిల్లులు అనేది చెల్లింపులు చేయకుండా అలాగే ఉన్నాయని చెప్పేసి వాటిని వెంటనే రిలీజ్ చేయాలనే విధంగా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే అద్దె ఎలక్ట్రిక్ బస్సుల రాకతో ఖాళీగా మారుతున్న మెకానికులు, డ్రైవర్లు, ఆర్టీసీలో గందరగోళం. పెద్ద సంఖ్యలో ఎలక్ట్రిక్ బస్సులు అద్దె ప్రాతిపదికగా వచ్చి చేరుతుండడంతో ఆర్టీసీలో గందరగోళం నెలకొంది. వాటి సంఖ్య పెరిగే కొద్దీ ఆర్టీసీ డ్రైవర్లు పని లేని పరిస్థితి వస్తుంది. ఇక ఇప్పటికే గ్యారేజీ సిబ్బంది గోళ్ళు గిట్టుకునే పరిస్థితి అయితే ఉందంటున్నారు. ఇప్పుడు వీరిని చేయాలనే విధంగా కూడా ఉంటున్నాయన్నమాట. ఊరికే కూర్చోబెట్టి జీతాలు ఇవ్వలేము కదా, వీరికి ఇతర పనులకు అప్పగించాలని ఆర్టీసీ భావిస్తుంది. ఎలక్ట్రిక్ బస్సులో ఆర్టీసీ కండక్టర్ల విధులు నిర్వహించాల్సి అయితే ఉంటుంది. దీంతో భవిష్యత్తులో కండక్టర్ పోస్టులు భర్తీ చేయకుండా పని లేకుండా మిగిలిన
డ్రైవర్లు, గ్యారేజ్ సిబ్బంది కండక్టర్‌గా వాడుకోవాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. కొత్త అవతారం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక పంచాయతీరాజ్ శాఖలో పదోన్నతులు జోరు. 24 మంది డిప్యూటీ సీఈఓలుగా, 50 మంది ఎంపీడీఓలకు ప్రమోషన్లు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో 24 మంది డిప్యూటీ సీఈఓలుగా, జెడ్పీ సీఈఓలుగా, 50 మంది ఎంపీడీఓలు, డిప్యూటీ సీఈఓలుగా పదోన్నతులు లభించడం జరిగిందనమాట. మొత్తానికి మరొక అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. పెండింగ్‌లో పంచాయతీ కార్మికులకు తమ ఏదైతే పెండింగ్ జీతాలు కూడా చెల్లించాలంటూ ముఖ్యంగా ఇందులో వచ్చేసి సోమవారం తెలంగాణ గ్రామ పంచాయతీలో ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్స్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ధర్నా అయితే చేయడం అయితే జరిగిందనమాట. సో మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక మొత్తానికి అయితే మనకు ఇక్కడ ప్రతి ఉద్యోగి కూడా డిజిటల్ హెల్త్ కార్డ్ అయితే ఇవ్వబోతున్నారంటూ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. తీపి కబురు అయితే చెప్పే ప్రయత్నం అయితే చేయడం అయితే జరిగిందండి. మార్చిలో పాఠశాలలకు వరుసగా సెలవులు. ఈ ఒకే నెలలో ఉగాది, రంజాన్, శ్రీరామనవమి వస్తున్నాయి కాబట్టి వీరి జయంతి సెలవుల రోజుల్లో 10వ తరగతి విద్యార్థులకు మరి పరీక్షలు, మధ్యాహ్న భోజనం కొనసాగింపు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మొత్తానికి ఈ నెలలోనే మనకు అంటే నెక్స్ట్ ఈ నెల అయిపోయింగా వచ్చే నెల నుంచి 11 రోజులు అయితే అందులో హాలిడేస్ అయితే ఉన్నాయని చెప్పే ప్రయత్నం జరుగుతుందన్నమాట. సో ఇక మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే అన్క్లెయిమ్ డిపాజిట్లు, ఆటో రిఫండ్, ఈపీఎఫ్ఓ పైన కీలక నిర్ణయం. ఈపీఎఫ్ఓ ఎవరైనా క్లెయిమ్ చేయని మొత్తంలో పైన కేంద్ర కార్మిక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్ నిధి సంస్థ వద్ద పేరుకపోయినటువంటి మొత్తాన్ని ఏదైతే ఆయా చందాదారులు బ్యాంక్ ఖాతాలకు సంబంధించి జమ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మొత్తం 31 లక్షల మంది ప్రయోజనం చేకూరుతారు. సో మొత్తానికి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. ఇక ఆర్టీసీలో నిరసన విరమించుకోవాలని చెప్పేసి మరొక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. తీవ్ర నష్టాలను ఆర్టీసీని లాభాల్లోకి తీసుకువచ్చాం. ఇక 3,000 పైగా ఉద్యోగాలు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలు 1,132 కారుణ్య నియామకాలు పూర్తిగా భర్తీ చేశామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే తెలియడం జరిగింది.